హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. మేమైతే దుబాయ్లో ఉన్నాం కదండి. ఈరోజు డే 7 ఇన్ దుబాయ్ అనమాట. ఈరోజు మార్నింగ్ అంతా ఫుల్గా ప్లేసెస్ అంతా తిరిగాము, ఎక్స్ప్లోర్ చేసాము. సో తిరిగి ఇంటికి వచ్చామన్నమాట. ఇప్పుడైతే మేము డిన్నర్ కుక్ చేసుకున్నామండి. సో మేము అనుకున్నాము ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా, వై నాట్ మా ఫ్యామిలీ టైం మీతో షేర్ చేసుకోకూడదు అని అనుకున్నాము. సో ఈరోజు అయితే మేము ఏం కుక్ చేసుకున్నాము, లేకపోతే మా నైట్ ఎలా స్పెండ్ చేస్తున్నాము, దాని తర్వాత పడుకునేంత వరకు అయితే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. సో వ్లాగ్స్ ఛానల్లో నాకు తెలిసి మేము దుబాయ్ వచ్చిన తర్వాత ఇది సెకండ్ వీడియో అనుకున్నాను. సెకండ్ ఆర్ థర్డ్ వీడియో నాకైతే గుర్తులేదండి. సో ఇప్పుడైతే మేము పోస్ట్ చేస్తున్నాము. సో కొన్ని వీడియోస్ వస్తాయి, ఇంకా కొన్ని వీడియోస్ అయితే వస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే మా ఫుడ్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. సో మేము అందరం స్నానం చేస్తాం, చక్కగా ఫ్రెష్ అయ్యాము. ఉదయం నుంచి వాకింగ్ 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 కదా, నడక. టైం చూడండి, టైం 10:11 అవుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా ఈరోజు ఎర్లీయేనండి. సో ఇంకోటి ఏంటి అంటే ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ తినలేదు ఎవరం. ఓన్లీ 12 o'clock బ్రేక్ఫాస్ట్ చేసి తిన్నదల్లా ఏం తిన్నామంటే ఒక బిస్కెట్ తిన్నాము, ఒక బిస్కెట్ ప్యాకెట్ తిన్నాము అంతే. 4 o'clock అంతే. ఇది మా డైలీ సెటప్ అండి. డైనింగ్ టేబుల్ ఇలా పెట్టుకొని, సో అక్కడ అలాగా కొంచెం అయితే మామూలుగా కొన్నిసార్లు అయితే మేము ఆ విండోస్ తీసేసుకొని ఇలా డైలీ సెటప్ చేసుకుని తింటున్నాము. సో మెనూ ఏంటో చెప్తుంది అపరాజిత. సో ఈరోజు మెనూ వచ్చండి చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ అనా, ఎగ్ మామూలుగా పెట్టింది. వావ్, చాలు నాకు చాలు. ఏ మళ్ళీ వేసుకుందాం, వాళ్ళకి ఆకలిగా ఉన్నారు కదా. చికెన్ కర్రీ అండి. వావ్. అలాగే ఆనియన్ కుకుంబర్ రైతా. నిన్న నైట్ అండి, ఇంకా లేట్. నిన్న నైట్ ఎంత అంటే నియర్లీ 1 o'clock అనమాట. నిన్న ఇంకా ఎక్కువ 4 వీడియోలు చేసాము. సో నిన్న నైట్ వచ్చేసి కొబ్బరన్నం చికెన్ కర్రీ వండుకున్నామండి. ఇంకా ఎలా అంటే గిన్నె ఊర్చేసాం అనమాట. సో ఈరోజు కూడా ఫుడ్ చాలా బాగుంది. నిన్న కొంచెం ఎంత అంటే ఆకలి మీద ఉన్నాము, అది చాలా టేస్టీగా వచ్చింది. నిన్న అన్నం సరిపోలేదు, తక్కువైపోయింది. ఈరోజు ఫుల్ ఫ్లెజ్డ్గానే వండుకున్నాము. వీళ్ళకి ఆఫ్టర్నూన్ ఫుడ్ లేదు కదండి, అందుకనే రాగానే వీళ్ళకి ఎగ్ పరోటా. సో మేము ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నాము, అంటే పరోటా ఆర్డర్ పెట్టుకున్నాము, ఎగ్తో పరోటా చేసుకున్నాం. మనకి ఐడి పరోటా, ఐడి దోశ బ్యాటర్ దొరుకుతుంది కదా, అలాగా వీళ్ళకి ఎగ్ పరోటా. నేనేమో ఎగ్ ఆమ్లెట్ తిన్నాను. ఎగ్ ఆమ్లెట్, దోశ కాదు. సో చాయ్ తాగాము, చాయ్ తాగి వెంటనే కుక్ చేసుకుని ఇలాగైతే ఫుడ్ తింటున్నాము. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది. అందులో ఆకలి మీద ఉన్నామేమో, చాలా టేస్టీగా కూడా కుదిరింది. మేము దుబాయ్లో అడుగు పెట్టిన మొదలండి, ఇంకా అడుగు పెట్టాము, ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసాము. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాధారణంగా కొత్త ప్లేస్ కదా, వచ్చిన తర్వాత సెటిల్ అయ్యి ఏంటో అన్నీ చూసుకొని అప్పుడు మొదలు పెడదాం నెక్స్ట్ డే నుంచి అని కాకుండా, జస్ట్ మేము ఎయిర్పోర్ట్లో దిగాము, ఒకసారి ఏంటో చూసుకున్నాం, హోటల్కి వచ్చాము, విత్ ఇన్ ½ an hour కుక్ చేసేసి పిల్లలకి తినిపించేసాము, పూల్కి వెళ్ళిపోయాము వెంటనే అప్పుడు. సో ఎందుకు ఇలాగానంటే, ముందుగానే మేము ప్రీ ప్లాన్ చేసుకుంటామండి, ఏం ప్యాక్ చేసుకోవాలి మనం పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు. సో మాలా ఇలా అపార్ట్మెంట్స్ తీసుకునేటప్పుడు అని చెప్పి అన్నీ ప్యాక్ చేసుకుంటాం. రైస్ నుంచి వీళ్ళకి హార్లిక్స్, కారం, పసుపు, ఇవన్నీ కూడా. ఇక్కడ ఏం తీసుకోవాలో అవి కూడా జోషి విత్ ఇన్ ½ an hour, అంటే ½ an hourలో కుకింగ్ స్టార్ట్ చేసామంటే వచ్చిన వెంటనే మొదలు పెడితే ఒక 10 minutesలో మాకు ఇక్కడ డెలివరీ వచ్చేసిందండి. సో అందులో ఉల్లిపాయలు, టొమాటోలు, ఆయిల్, కర్డ్, మిల్క్, ఇవన్నీ చూపించదు. పెరుగు డబ్బా చూడండి, 2 kgs. ఇది మూడోదండి, ఇది మూడో పెరుగు డబ్బా. మిల్క్, ఇవన్నీ బేసిక్ అన్నీ ఆర్డర్ పెట్టాడు అనమాట. సో అవన్నీ మేము తీసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ కదండి. అంటే వెళ్ళే దేశం గురించి మినిమం ఇన్ఫర్మేషన్ ఉండాలి.
మినిమం రీసెర్చ్ చేయాలి. చేయగలిగితే మనకి ఏ ప్లేసు కొత్త ప్లేస్లో అనిపించదు. సో అపరాజిత నేను ఒక 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 ట్రిప్ ఓకే అయిన తర్వాత, సో ఆ ట్రిప్ ఓకే అయిపోయి 1 month 1.5 month ఉంటే మాకు ఖాళీ టైం ఉన్నప్పుడల్లా మేము ఆ ప్లేస్ గురించి రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. రీసెర్చ్ చేసి తన ఖాళీ టైంలో మేము నైట్ పడుకున్నప్పుడు ఎప్పుడోకప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటాం, ఇది ఇలాగా అది ఇలాగా, కాబట్టి మనం ఇలా ప్లాన్ చేయాలి అని. గుడ్డిగా వెళ్ళిపోకుండా ప్లానింగ్లో ఉంటే ఇంకొంచెం చూడండి వీళ్ళు చక్కగా ఎంత హ్యాపీగా తింటున్నారో. సో మనం లోకల్స్లో బతికేవచ్చు. సో నాది ముందే అయిపోయిందండి, ఎందుకంటే ఈవినింగ్ నేను ఆ ఆమ్లెట్ తినకుండా ఉండాల్సింది. ఈవినింగ్ ఏం కాదు, 8:30 అలా అయిపోయింది మేము వచ్చేలోపలికి. ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో అందుకే నేను త్వరగా తినేసాను. అపరాజిత ఈరోజు ఎక్కువ పెట్టింది, నేను మిగలలేదని. ఇంకో మాట ఏంటి అంటే, ఇక్కడ దుబాయ్లో మన ఇండియన్ ఫుడ్కి కరువే ఉండదండి. ఎందుకంటే చాలామంది ఇండియన్స్, పాకిస్తానీస్, నేపాలీస్ ఉన్నారు. మిగతా దేశాల కంటే ఎక్కువ మనోళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ దుబాయ్లో. చాలామంది చెప్పడం ఏంటి అంటే, మనోళ్ళది ఇక్కడ హవా అన్నట్టు కూడా చెప్పారు. మనం ఇండియా అన్నాం అనుకోండి, షారుఖ్ ఖాన్ అంటున్నారు ప్రతి ఒక్కరును. సో అంత ఏమంటారు, ఇండియన్స్ ఇక్కడ ఉన్నారు. సో ఇండియన్ ఫుడ్కి అసలు డోకాయ లేదు, బిర్యానీలు కానీ. ప్రాబ్లం వల్ల ఏంటి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇండియన్ ఫుడ్. ఇందాక అపరాజిత అన్నది మధ్యాహ్నం ఫుడ్ తినలేదు కదా, కారులో వస్తున్నప్పుడే ఏదన్నా ట్రై చెయ్యి, ఆకలేస్తుంది తిందాము, బిర్యానీ ఏదన్నా చూడు అన్నది. బటర్ చికెన్ చూస్తే 60 dirhams ఉందండి. 60 అంటే నియర్లీ 1300-1400 బటర్ చికెన్, కేవలం బటర్ చికెన్. మనకు అదే 5 dirhamsకి ఎంతకు వస్తుంది? 5 అంటే 5 కాదులే, 10 dirhamsకి వస్తుంది. 220-250 కదా మనకు బటర్ చికెన్. ఇక్కడ 60. బిర్యానీ అయితే 80 ఆన్లైన్ ఆర్డర్ పెడితే. అంత ఎక్కువ ఉందండి ఫుడ్ రేటు. కాబట్టి అంత కొనుక్కుని మనం తినాలి అంటే అన్నిసార్లు మనకి అవ్వదు. సో అందుకోసం కూడా మేము చక్కగా ఇలా కుక్ చేసుకుని ఎంత కావాలో అంత తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు, ఇంట్లో ప్రశాంతంగా తినొచ్చు. మా ఇంట్లో అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి చెప్తున్నానండి. బిర్యానీ లవర్స్ నేను రిచి అండి. 365 days బిర్యానీ పెట్టిన అది తెల్లగా కాకుండా ఇంక వేరే రంగులో ఉంటే రోజు తింటామండి. మా ఇద్దరికి అంత ఇష్టం. వైట్ రైస్ బ్యాచర్లో జోషి అండ్ క్రిస్సీ అండి. అస్సలు జోషి ఇంట్లో చేస్తే తింటాడు బిర్యానీ, కానీ బయట అసలు ఎందుకో ఆ మసాలా అది ఎక్కువ ఉంటుందని చెప్పి తిండనమాట. నాకు ఇష్టం ఉండదు, మసాలా ఉంటుంది అని కాదు కానీ నాకు ఇష్టం ఉండదు. ఎందుకో అంత హెవీ స్పైసెస్ నాకు ఇష్టం ఉండదు. అందుకే మా కుకింగ్ కూడా బేసికేనండి, ఎక్కువ మసాలాలు ఏమి వేసేసి కుక్ చేయము. ఇంకొకటి ఏంటి అని అంటే, నేను రిచి చాలా స్లో ఈటర్స్ అండి. జోషి ఇంకెలా అంటే నేను ఇంకా వడ్డిస్తున్న లోపే శతాబ్ది ఎక్స్ప్రెస్ అదే ఇప్పుడు కంట్రోల్ చేశానులే. వడ్డించే లోపే జోషి ఒక రౌండ్ అయిపోతుందండి. మేము ఫస్ట్ రౌండ్ ఇంకా అవుతుంది అనేసరికి ఇంక చేతులు కడుక్కున్నాం. అది కూడా చూడండి, మేము ఇంకా తింటున్నామండి. తినేసి చేతులు కడుక్కొని వీడియో తీస్తున్నాడు మాకు. పెరుగు బ్యాచ్ ఎవరు? పెరుగు బ్యాచ్ వీడి కోసం స్పెషల్ అరేంజ్మెంట్ అండి, మీకు చెప్తానాగండి. వీడికి ప్రస్తుతం కోల్డ్ రాగానే, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో దిగి స్విమ్మింగ్ వాటర్ తాగేస్తాడు ఆ పూల్ది. అందుకనే చూడండి వీడికి టానిక్, మళ్ళీ వీడికి సెటప్, ఓకే టానిక్స్ ఇవన్నీ. కాబట్టి పెరుగు మాండవు. మేమేమో ఇంకా ట్రిప్కి వచ్చాడు కదా అని కొంచెం కన్సిడర్ చేస్తాము. దీనికి సెటప్ ఏంటంటే మీకు చెప్తాను చూడండి. వీడికి సపరేట్గా హాట్ వాటర్ బాయిల్ చేసి కొంచెం పెరుగుని దీంట్లో వేసి కలిపి న్యూట్రలైజ్ చేయడం, అంటే రూమ్ టెంపరేచర్లో తేడం. మరి అది ఎంతవరకు ఏమంటారు పద్ధతో? బేసిక్ గా పెరుగు చలవేనండి, కానీ దీన్ని ఇలా చేస్తున్నాం అంటే ఫ్రిడ్జ్ లో ఉంటుంది కదా అని దాని రూమ్ టెంపరేచర్ తేడానికి. దాని వల్ల ఉపయోగం ఉంటుందో లేదో మాకు తెలియదు, కానీ అయితే జరగకూడదన్న ఉద్దేశంతో చేస్తున్నాం. అది సో రిచి క్రిస్సీకి ఈ టీషర్ట్స్ నేను ఏమంటారు అమెజాన్లోనే ఆర్డర్ పెట్టానండి. నాకు ఈ కలర్స్ అంటే చాలా ఇష్టం. పిల్లలు ఈ కలర్స్ వేసుకుంటే వైబ్రెంట్గా బ్రైట్గా ఉంటుంది కదా. ఇవి బోల్డ్ ఫిట్ కంపెనీ అండి, అంటే చాలా క్లాత్. నేను కూడా కొనుక్కున్నాను, కానీ ఎందుకో నాకు వీడియోల్లో చూస్తున్నప్పుడు నాకే కొంచెం సెట్ అయినట్టు అనిపించలేదు. అంటే నాకు అలా అనిపిస్తుంది అంతే, అందుకనే వీడియోస్లో వేసుకోవట్లేదు. ఒకసారి వేసుకొని తీసేసాను. ఇవి అమెజాన్లో కొన్నాను, చాలా తక్కువకి వచ్చింది.
మీరు కూడా మీ పిల్లలకి లేకపోతే పెద్దోళ్ళకి కూడా ఉన్నాయి చక్కగా చాలా తక్కువకే. నేను అమెజాన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు నచ్చితే కొనుక్కోండి. అపరాజిత నేను ట్విన్నింగ్ అండి, అంటే సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. సో అపరాజిత కూడా షార్ట్ వేసుకుంది, అంటే అంటది మీరైతే ఫ్రీగా ఉంటారు, మీకైతే ఫ్రీగా ఉంటుంది అని. సో ఈసారి మేమిద్దరం కలిపి కొనుక్కున్నామండి. అటువైపు ఎందుకు తీయట్లేదంటే మిర్రర్లో కనబడుతుందని. సో వాళ్ళకి ఉంది కానీ వాళ్ళకి వేరే కలరు, మేము ఎదురైతే సేమ్ కలర్లో ఉన్నాము. సో ఇది మేము అమెజాన్లో తీసుకున్నామండి. సో మీకు ఒకవేళ నచ్చితే ఇంకోటి ఏంటంటే ఇవి ఏమంటారు కన్నా లూజ్ ఓవర్ సైజ్డ్ ఇవి. సో సరదాగా మేము వీధుల్లో కూడా తిరిగాము ఇవి వేసుకొని. సో ఇవి అమెజాన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాల్సితే నచ్చితే కొనుక్కోండి. సో అందరికీ ఉన్నాయి, అన్ని సైజెస్ ఉన్నాయి. సో ఇదైతే బేసిక్గా మా అపార్ట్మెంట్ అండి. మరి ఆ వీడియోలో మేము చూపించామో లేదో తెలియదు కానీ సో ఇది మా అపార్ట్మెంట్. పగలు కూడా ఏదో రోజు మేము చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే దుబాయ్ వీడియోస్, అంటే మీకు ట్రావెల్ ఇష్టం ఉంటే, కొంతమందికి ట్రావెల్ చేయడం ఇష్టం, కొంతమందికి ట్రావెల్ వీడియోస్ చూడడం ఇష్టం. కనిపించిపోయావా? కొంతమందికి ట్రావెల్ వీడియోస్ చూడడం ఇష్టం. కాబట్టి ఈ 2 కేటగిరీల్లో దేంట్లో పడినా మా దుబాయ్ సిరీస్ అయితే మీకు నచ్చుతుందండి. అక్కడ వీడియోస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, కంటిన్యూ అవుతున్నాయి, చూడండి. మంచిగా షూట్ చేసాం మేము. ఫుల్గా తినేసామండి, చక్కగా తినేసామని అనుకునేటప్పటికి కరెక్ట్గా ఒక డెసిషన్ అయితే తీసుకున్నారనమాట వీళ్ళు. సరే ఇంకా హాలిడే లాగే ఉండాలి కదా అని ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము. ఏం చేసామంటే వెంటనే అందరం తినేసి మళ్ళీ చూడండి గెటప్ అయితే మార్చేశాను నేను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం అని అంటే వాకింగ్కి వెళ్ళబోతున్నాం. టైం వచ్చి 11:12 అవుతుందండి. సో ఇప్పుడు మేము బుర్జ్ ఖలీఫా ముందు ఇలాగ వాకింగ్ చేద్దాం అన్నారు. వీళ్ళేమో బుర్జ్ ఖలీఫా ముందు బంతాట ఆడుకుంటానని చెప్పి అదుకుంటే ఇద్దరు బాల్స్ పట్టుకుని రెడీ అయ్యారు. ఇప్పుడే మాట వినట్లేదు అని చెప్పి బాల్స్ పక్కన పెట్టి రండి అని తిట్టాను వాళ్ళని. సో ఇక్కడే ఇంత కామ్గా ఉందండి. మనం అనుకోవచ్చు, మేము అనుకుంటాం ఏంటి అంటే అప్పుడే పడుకుండిపోయిందా దుబాయ్ అని. డోర్లు తీస్తే తెలుస్తుంది దుబాయ్ పడుకుందో లేదో. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇది మా లాబీ అండి, అంటే లిఫ్ట్లు ఉండే ప్లేస్, కారిడార్. సో రండి. అంటే ఇవి సెన్సర్ లైట్స్ అండి, చూసారా? ఇప్పుడు వరకు డార్క్ ఉంది, ఇలా నేను అడుగు పెట్టగానే సో లైట్స్ ఆన్ అవుతాయి. మేము 28th ఫ్లోర్లో ఉన్నామండి. చూసారండి అందరూ వాక్ చేస్తున్నారు. అంటే అపరాజిత కవర్ చేయలేదు, అటుపక్క చూపించు. పిల్లల్ని తీసుకొని వాళ్ళని తీసుకొని సరదాగా వాక్ చేస్తున్నారు. ఇదే మా హోటల్. అంటే నేను ఇలా బయట అడుగు పెట్టాను చూడండి, అదిగోండి పెట్రోనాస్ ఇంకా మలేషియాలోనే ఉన్నాం. బుర్జ్ ఖలీఫా మీకు ఎదురుగుండా ఉన్నది ఒపేరా హౌస్ అండి. ఇది నిన్నంతా బిజీ ఉందండి, ఏ షో అయిందో తెలియదు కానీ సెలబ్రిటీస్ అందరు ఇక్కడే ఉన్నారు నిన్న. రండి ఒక 2. ఇదిగోండి ఇది బుర్జ్ ఖలీఫా, ఇది మా అపార్ట్మెంట్, అంతేనండి. టూరిస్ట్ ప్లేసు. ఇంకోటి ఏంటంటే హ్యాపెనింగ్ ప్లేసు. అందరూ ఇక్కడే తిరుగుతారు కూడా ఇంకాను నైట్ అయినా సరే. అంటే ఫౌంటైన్ షో లాస్ట్ 11:30 12 ఒకవేళ ఉంటే అది కూడా మీకు చూపిస్తాము. అంటే ఇది రోజు మేము చేస్తున్న ఏమంటారు యాక్టివిటీ అండి. అదిగోండి పిల్లల్ని తీసుకొని చూడండి ఫ్యామిలీ అలాగా. కొంతమంది ఈ టైంలో జిమ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు. సో ఈ ఏరియా అంతా ఇదిగోండి చక్కగా పామ్ ట్రీస్, అలాగే గుడ్లు లాంటివండి. ఇవి మరి వేడితో చేశారో కానీ స్టోన్ లాగే అనిపిస్తాయి, చాలా హార్డ్గాను చక్కగాను. కూర్చోడానికి కాదు చూడడానికి చాలా అందంగా ప్రతి చెట్టు కింద ఉంటాయండి ఇవి. చక్కగా ఈ గుడ్ల మీద కూర్చొని వర్క్ చేసుకుంటారు, టైం పాస్ చేస్తారు. ఇక మేము ఇలా సరదాగా కూర్చున్న పిల్లలు అప్పుడే ఆ లాన్లోకి పరిగెత్తికి వెళ్ళిపోయారండి. మీకు అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. సో నా బ్యాక్గ్రౌండ్లో అదిగోండి ఇదే మా హోటల్. ఇందులో
ఇది మా హోటల్. సో ఏదైతే చూడండి పిల్లలు స్టార్ట్ చేస్తారో లాన్లో ఆడుకోవడానికి ఆడుకుంటున్నారు. దీన్ని దుబాయ్ పార్క్ అంటారండి. సో ఇక్కడ మీరు 6 o'clock నుంచి 4 o'clock నుంచి 11 o'clock వరకు ఆలోచిస్తే ఈ గ్రౌండ్ అసలు కనపడదండి, అంతమంది జనం ఉంటారు. మొన్న రంజాన్ రోజు అయితే అసలు ఖాళీ లేదు. ఇంకోటి ఏంటంటే ఇది డూప్లికేట్ గడ్డి అనుకోకండి, ప్లాస్టిక్ గడ్డి అని, ఒరిజినల్ గడ్డి. ఇది ఫుల్గా తడిగా ఉంది చూడండి. అదిగోండి ఫుల్ వాటర్ ఉంది. మరి కింద నుంచి వాటర్ వస్తుందో లేదా ఎంత మంచు పడుతుందో నాకు అర్థం అవ్వలేదు. ఇదిగోండి చాలా తడిగా ఉంది. ఇదిగోండి సో ఇక్కడ వాటర్ సిస్టమ్ కూడా బయటకు కనపట్టలేదండి, కానీ అన్ని మొక్కల్ని పెంచేస్తున్నారు వీళ్ళు. సూపర్. సో నేను అపరాజిత ఇలా రిలాక్స్ అవుతున్నామండి. రిచి పడిపోయాడని పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు టైం వచ్చేసి 10 to 12, 5 to 12 అవుతుందండి. మరి బోనస్ ఒకవేళ 12 o'clock కూడా దుబాయ్ ఫౌంటైన్ వస్తే, లాస్ట్ షో వస్తే బోనస్ మీకు కూడా చూపిస్తాము. మేము కూడా అలా సరదాగా కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ అంటే పగలు చూసాము, ప్రీవియస్ వీడియోస్ లో మార్నింగ్ చూసాము. నైట్ కూడా ఉంటుందేమో చూద్దాం. అపరాజిత అండి నేను ఇక్కడ కూర్చుంటే ఒక మాట అన్నది, అంటే అది ఎంత దీనంగా చెప్పిందంటే ఒక రకంగా అది చాలా దీన పరిస్థితి అండి. ఏంటి అంటే మనం బుర్జ్ ఖలీఫా వ్యూ అనుకుని ఎగ్జైట్ అయిపోతున్నాం కదా. బుర్జ్ ఖలీఫాలో ఉన్నవాడికి బుర్జ్ ఖలీఫా వ్యూ ఉండదు కదండి. ఆడు ఇంకెవరికి చెప్పుకోవాలి చెప్పండి. పాపం దాంట్లో ఉంటాడు కానీ ఆ వ్యూని చూసే స్కోప్ అయితే లేదు. అక్కడి నుంచి అన్ని చిన్న బిల్డింగ్లే చూడాలి. ఒక రకంగా దాంట్లో ఉండేవాడి కంటే బయట నుంచి చూసేవాడికి ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుందేమో అని అలాగా నేను ఆలోచించలేదు, కూర్చుని ఆలోచించింది. అంటే నేను ఇటు కూర్చొని అటు చూస్తున్నానండి. ఇటువైపు షోకి ఏదైతే ఉందో లైటింగ్స్ వస్తాయి, ఈ బ్యాక్ సైడ్ మీకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రెసిడెన్షియల్ ఏరియాస్ అనమాట. లాస్ట్ టైం మేము అటు వెళ్ళాము, అటు గేట్ వైపు వాళ్ళు కిటికీల్లోంచి చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఏమని చెప్పుకుంటారా అని నవ్వొచ్చింది నాకు ఒకసారి. ఇప్పుడు ఇదనుకోండి, ఇది మా హోటల్ అండి. అక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా వ్యూ అని ఫొటోస్ తీసుకున్నాం. పాపం అందులో ఉన్న వాళ్ళ సంగతి ఏంటా అని నాకు అనిపించింది. చెప్పు ఎందుకు అలా అన్నావు? ఏమన్నాను? ఇక్కడ ఇలాగ వీళ్ళతో కలిసిపోతే బాగున్నాను అన్నావు కదా. అంటే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కదా వీళ్ళు, ఏంటి చక్కగా అన్ని ప్లేసులు చూస్తున్నారు. ఇలాగా నైట్ టైం కూడా 12 గంటలకి సో వెలుతురులో తిరుగుతున్నారు కదా. అంటే దానికి దుబాయ్ వస్తే చాలు కదా, అన్ని తిరగొచ్చు కదా, వీళ్ళు కలిసిపోవడం ఎందుకని అన్నావు? అంటే వీళ్ళ కల్చర్, మ్యూజిక్, ఫుడ్, ఇంకా ఓకేనా, వీళ్ళ ఆర్కిటెక్చర్, ఇంకా సో ఇవన్నీ. చెప్పు 12 గంటలకి చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది? 12 గంటలకు కూడా ఇంకా ఉన్నారండి. ఇంకోటి ఏంటంటే మా పక్క బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ అపార్ట్మెంట్స్ అన్నిటిలో చూస్తే ఎటు చూసినా మ్యాక్సిమం 80% లైట్లు వేసే ఉన్నాయి. అంటే 12 గంటలకి ఇక్కడ ఎవరు పడుకోరు. సో మేము చాలామంది చూసాము ఏంటి అంటే, సో ఉదయం 11 గంటలకి 12 గంటలకి వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. అంటే లేట్ నైట్ పడుకొని లేట్గా లెగుస్తారు. అంటే లేటెస్ట్గా లేచి 10 గంటలకి, 11 గంటలకి, 12 గంటలకి వాకింగ్కి వెళ్తారు. ఏదేమైనా పర్ఫెక్ట్ టైమింగ్ స్లీప్ ఉంటుంది, వాళ్ళకి పర్ఫెక్ట్ వర్కౌట్ ఉంటుంది. సో ఇక్కడ అంటే లేట్ నైట్ వరకు ఉంటారు. అపరాజిత మొన్న అడిగింది, ఈ అరబిక్ కల్చర్లో త్వరగా పడుకుని పోతారేమో అన్నది. కాదు, చుట్టాలు 9 గంటలకు వస్తారంట, వాళ్ళు రాత్రి అంతా ఉంటారంట. రాత్రి అంతా ఉండి 3-4కి వెళ్తారంట. అందుకని ఒక ఫేమస్ వీడియో ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ మమ్మీ అంతా వండుతుంటే ఆ చిన్న కుర్రోడు వెళ్ళి వడ్డిస్తాడు. అంటే వాళ్ళ మమ్మీ ఇచ్చింది పంపిస్తాడు. వెళ్ళి అక్కడ పెట్టి అంటాడు, చుట్టుపక్కల షేకులు కూర్చుంటారు, అంటాడు మీలో గెస్ట్ ఎవరని అడుగుతారు. గెస్ట్ ఎవరు అని అడిగితే నేనే అని అంటాడు. అంటాడు మా అమ్మ ఉదయం నుంచి కిచెన్లోనే ఉంది మీ అందరి వల్ల అని ఆ చిన్నపిల్లవాడు అందరి ముందు అనగానే నవ్వుతారనమాట అందరు. అంటే గెస్ట్ అలా వచ్చి నైట్ అంతా ఉండిపోతారంట. సో వీళ్ళకి నైట్ టైం ఎక్కువ
మనకి చుట్టాలు ఇంటికి వస్తే రాత్రి కల్లా ఉడకబెట్టడమే 6 గంటలకి తిండి పెట్టి ఉడకబెట్టేస్తాం మనం, లేకపోతే పంపించేస్తాం. రండి ఇంకా కొంచెం టైం అయితే ఇక్కడ సరదాగా కూర్చున్నామండి. ఇంకోటి చల్లగా ఉంది, అంటే ఏసీ 25లో 26లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వెదర్ అయితే అలా బయట అలా ఉంది, చల్లగా ఉంది. సో ఇంకా వెళ్ళిపోయి చిన్న సర్ప్రైజ్ ఉంది, ఆ సర్ప్రైజ్ అయిన తర్వాత పడుకుని పోతాం. సో మేము ఒపేరా హౌస్ పక్కనే ఉన్నాం కదండి. సో ఇదిగోండి, ఇది గ్రీన్ కార్పెట్ లాంటిది పరుచుకుని వెళ్తున్నారండి. మేము అనుకున్నాము రేపు ఏమన్నా పెద్ద షో ఉందేమో, దానికి రెడీ చేస్తున్నారేమో గ్రీన్ కార్పెట్ అని అనుకున్నాము. సో ఎందుకు అని అడిగితే, రేపు వెహికల్స్ వస్తాయి కదా, వెహికల్ మచ్చలు ఈ ఫ్లోర్ మీద పడకుండా, మీకు అర్థమైందండి, వెహికల్స్కి స్పీడ్కి వెళ్ళినా లేదా కొంచెం స్పీడ్గా అటు ఇటు తిప్పినా ఈ ఫ్లోర్ మీద టైర్ మరకలు పడిపోతాయి కదా, గలీజ్గా కనపడుతుంది. మరక కనపడకుండా ఉండడానికి వాళ్ళు ఎంత సెటప్ చేస్తున్నారండి. సో ఎంత కేర్ తీసుకున్నారో చూడండి. ఈ వ్లాగ్ అంతా నేనే ఉన్నట్టున్నాను. ఫైనల్లీ మా హోటల్ దగ్గరికి అయితే వచ్చామండి. కొంచెంసేపు అలా సరదాగా, అంటే ఫుడ్ తిన్న వెంటనే ఇలా వెళ్తే ఫుడ్ అరిగిపోద్ది కదా, మంచిదంట కూడా. సో అపరాజిత నేను మా ఇంట్లో అక్కడ ఉన్నప్పుడు కూడా ఫుడ్ తినేసిన వెంటనే అలా మేడ మీదకు ఎక్కడికో వెళ్ళి ఒక ½ అన్ అవర్ కూర్చొని వాక్ చేసి, కొన్నిసార్లు వాక్ చేస్తూ మాట్లాడతాం, కొన్నిసార్లు బయట కూర్చుంటాము. రండి పైకి వెళ్ళిపోదాం. ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే మేము ఇక్కడ సేమియా చేసుకున్నామండి. ఒక్క నిమిషం, నేను చల్లగా అయిపోయింది కదా అందుకు. దా కన్నా ఇక్కడ పాలు ఎంత చిక్కగా ఉన్నాయంటే చాలా క్రీమీగా ఉన్నాయి. ఇదిగోండి, సగ్గుబియ్యం మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు నానబెట్టేశానండి. చక్కగా సేమియా జీడిపప్పు ఫ్రై చేశాను. సో ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అయితే నేను ఇది వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తాను. అక్కడ బయట కూర్చొని నేను కూడా తెచ్చుకుంటా. అటెల్ చక్కగా వ్యూ చూస్తూ వ్యూ ఎంజాయ్ చేస్తూ తిందాం అన్నాడండి. నేను క్రిస్సీకేసి నాకు వేసుకొని వచ్చేలోపు చూడండి గబా గబా తినేస్తాడు అసలు. ఏంటి మీరు ఎంజాయ్ చేయండి రా. అదేలే, బెల్లం పాయసం అండి, సేమియా సగ్గుబియ్యం, చాలా బాగుంది, చాలా క్రీమీగా నైస్. ఫైనల్లీ డెజర్ట్ కూడా అయిపోయిందండి. చక్కగా వ్యూతో ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే మా సెటప్ ఇక్కడ వేసుకున్నామండి. యాక్చువల్లీ మేము తీసుకున్నది 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్, కానీ బెడ్రూమ్ అసలు వాడట్లేదండి. ఎందుకంటే ఇక్కడ పడుకొని అలా వ్యూ ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇప్పుడంటే బెడ్ మీద పడుకునే అలవాటు కూడా లేదు, చాలా తక్కువ, అందుకోసమని మా ఇంట్లో కూడా పరుపులే ఉంటాయండి, కిందన మంచాలు ఉండవు. సో ఇక్కడైతే మేము చక్కగా వ్యూ ఎంజాయ్ చేస్తూ, మలేషియాలో ఎలాగైతే ఎంజాయ్ చేసామో ఇక్కడ కూడా అలాగే వ్యూ ఎంజాయ్ చేస్తూ పడుకుంటున్నామండి. సో ఇలాగే ఎంజాయ్ చేసాము ఇక్కడ ఉన్న రోజులు కూడా. సో పిల్లలు అయితే పడుకుని పోతున్నారు, బెడ్ ఎక్కేశారు. ఇంకా మేము కూడా ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. అంటే సరదాగా మేము ఎలా స్పెండ్ చేసామో ఒక ఈవినింగ్ అని మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాం. సీ యూ అగైన్ అన్ అమేజింగ్ వీడియో. దుబాయ్ సిరీస్ ఆల్రెడీ ఆ ఛానల్లో స్టార్ట్ అయ్యాయి, ఒకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.